స్పష్టంగా చెప్పండి. అంటే రెడ్ బుక్ ఒకటి, ఈ మొత్తం జరిగినటువంటి దాంట్లో పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేయకపోతే మీరు కూడా వాళ్ళతో పాటు దండయాత్రకు వస్తారా, వాళ్ళతో పాటు ధర్నా దిగుతారా? మరి అదే కదా వాళ్ళందరూ అడుగుతుంది. అందరికీ తెలుసు 5 సంవత్సరాల అరాజక పరిపాలన నుంచి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీకి అధికారం కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో 164 స్థానాలు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా పరిపాలన చేస్తాడనేది మా మహాన్ ఎండి వంశీ గారికి, మీకు మాకంటే కూడా బాగా తెలుసు. సార్ రామకృష్ణ గారు, నేను మాట్లాడుకుంటా చెప్తాను, మీకు మంచి టైం వచ్చింది, మీకు రీవోక్ అవుతుంది, మీ జడ్జిగా మీరు మళ్ళా కూర్చుంటారని కూడా నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు కూడా చెప్పినాను. అయితే న్యాయం అనేది ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ద్వారకానాథ్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి గారు ముగ్గురు కూడా వాళ్ళ అనుచరులతో ఊహాగానాలు కావచ్చు, వాళ్ళు చేసినవి కావచ్చు, ఎన్నో వేల ఎకరాలు ఈ జిల్లాలో ఆక్రమించినారని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. అయితే మీరు చెప్పినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వచ్చినారు, ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చినారు, మా డీజీపీ గారు వచ్చినారు. ఖచ్చితంగా దీనికి ఎవరైతే దీన్ని భూ బకాసురులు ఉండారో ప్రథమ ముద్దాయిలతో సహా వాళ్ళ అనుచరులు కూడా ఎవరైతే చేసినారో అందరూ కూడా జైలుకు పోయేది తప్పదు. లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మీకు అనుమానం అవసరం లేదు. దాంట్లో ఎవరున్నారో దాంట్లో ఖచ్చితంగా పనిష్ కాబడతారని స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఖచ్చితంగా జైలుకి వెళ్ళేంత వరకు మీరు కూడా పోరాడతారా? ఖచ్చితంగా మేము కూడా మా గొంతు మాకు ఇక్కడ శాసనసభ్యులుగా షాజహాన్ బాషా అయినారు. మేము ఎలక్షన్ లో చెప్పినాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాము. మేము ఎవరైతే భూ బకాసులు ఉంటారో దానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. మేము సామాన్య కుటుంబాల నుంచి వచ్చినాయి, మేము వాళ్ళకి సహకరించాం.